ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా బాధితుల నుంచి 42 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలని ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 42 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులు చాలా వరకు భూ వివాదాలకు సంబంధించినవి అధికంగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించి 19, కుటుంబ కలహాలకు సంబంధించి 1 ఫిర్యాదు, మోసాలకు పాల్పడినట్లుగా 8 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు, డీసీఆర్బీ సిఐ జె మురళి, ఎస్బీ సిఐలు కెకే విజయనాథ్, ఈ నరసింహమూర్తి, డీసీఆర్బీ ఎస్ఐ గణేష్ తదితరులు పాల్గొన్నారు. వాడు ఇక్కడే ఉన్నాడు, ఇంటికి వస్తున్నాడు పోతున్నాడు, డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు, అందుకని వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టారు. వాటిని తీసుకొచ్చి రికవరీ చేయించు. మీరు కొన్నారు, ఇంత చెప్పి కొన్నారు, ఎంత ఉంది? 190 ఉంది. మెజర్మెంట్ చేయించారా? సర్వేర్ పిలిపించి మెజర్మెంట్ చేశారా? మీరు ఇక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది? ఎవరి పేరు మీద ఉంది? ల్యాండ్ సంబంధించి పంపిస్తున్నాను, ఒకసారి వెరిఫై చేసి చెప్పండి. మరి ఫైనాన్స్ దగ్గర నుంచి ఎందుకు ఇచ్చాము? ఎక్కువ ఇబ్బంది అవుతుందా? ఫైనాన్స్ దగ్గర నుంచి తీసుకొని ఏం ఇబ్బంది పెడుతున్నారు? స్టేషన్కి వెళ్ళామమ్మా, ఏమన్నారు? మురళీ సీతారాం వైపు ఉప్పలనాయుడు రామభద్రపురం నుంచి వచ్చారు. 1,34,000 రామాలయం కట్టడానికి అప్పు ఇచ్చింది, ఇవ్వట్లేదు. నీ దగ్గర పంపిస్తున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.